అందరికీ నమస్సుమాంజలి. సెప్టెంబర్ మాస ఫలితాలు. ఈ సెప్టెంబర్ నెలలో వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది? అంటే ఫలితాలు ఎలాగుంటాయి? ఫలితాలు మంచిగా ఉంటాయా? లేక కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయా? అనే విషయం నేను ఇప్పుడు చెప్తున్నాను. మనకి ఆగస్ట్ 24 నుండి సెప్టెంబర్ 21 వరకు భాద్రపద మాసం మొదలైంది. భాద్రపద మాసంలో మనకి ముఖ్యంగా వచ్చే పండుగ ఏంటంటే వినాయక చవితి. అది ఆగస్ట్ నెలలోనే జరిగిపోయింది. ఆగస్ట్ 27 వినాయక చవితి. ఆగస్ట్ 27 నుంచి గణేష్ నవరాత్రులు మొదలైనాయి. అది ఎప్పటి వరకు అంటే 6వ తారీఖు సెప్టెంబర్ 6వ తారీఖు వరకు గణేష నవరాత్రులు జరుగుతుంటాయి. ఆరో తారీఖున అనంత పద్మనాభ చతుర్దశి. ఆ రోజు గణేష్ని నిమజ్జనం చేస్తాము. అయితే సెప్టెంబర్ నెలలో వచ్చే ముఖ్యమైన విశేషాలు ఏంటంటే సెప్టెంబర్ 5వ తారీఖు ఉపాధ్యాయ దినోత్సవం, టీచర్స్ డే. ఆ రోజు పిల్లలందరూ కూడా గురువుని పూజించి గురువు ఆశీర్వాదాలు తీసుకోవాలి. 6వ తారీఖు అనంత పద్మనాభ చతుర్దశి మరియు గణపతి నిమజ్జనం. 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ రోజు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి గ్రహణం సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది మన ఇండియా కూడా ఉంటుంది. ఎప్పుడంటే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం. రాత్రి 9:56 మొదలవుతుంది. తెల్లవారుజామున 1:26కి రిలీజ్ అవుతుంది. అంటే అంతసేపు ఇంచుమించుగా 3:30 సేపు ఈ గ్రహణం ఉంటుంది. ఇది శతభిష నక్షత్రంలో ఈ గ్రహణం పడుతోంది కనుక పూర్వభద్ర వాళ్ళు, శతభిష నక్షత్రం వాళ్ళు ఈ గ్రహణం చూడకూడదు. అంటే కుంభరాశి వారు, మీనరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండడం మంచిది. గ్రహణం అయిపోయిన మరుసటి రోజు వారి శక్తి కొలది దానాలు ఇవ్వడం చాలా మంచిది. ఇక సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రులు. ఇది చాలా విశేషమైన అమ్మవారి పూజ, అందరికీ తెలుసు. ఈ నవరాత్రులు కూడా ఇంచుమించుగా ఈ మాసంలోనే పూర్తి అయిపోతున్నాయి. ఒక 2 రోజులు మాత్రమే అక్టోబర్లోకి వెళ్తున్నాయి. 22 నుంచి మనకి బాలా త్రిపుర సుందరి గాను అమ్మవారి 9 రూపాల్లో మనకి పూజ చేసుకుంటాం. బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, మహిషాసురమర్ధిని, మళ్ళా రాజరాజేశ్వరి, ఇలాగ 9 అవతారాలుగా అమ్మవారిని పూజించుకుంటాము. అయితే 9వ తారీఖు సరస్వతీదేవి అవతారం. ఆ రోజు సప్తమి అయింది, మూలా నక్షత్రం అయింది కనుక సరస్వతీదేవి అవతారం అమ్మవారికి ఉంటుంది. అందుకని విద్యార్థులందరూ కూడా సరస్వతీదేవిని పూజ చేసుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటే మంచి వారి విద్య ఎటువంటి ఆటంకాలు లేకుండా వస్తాయి. ప్రజలందరూ కూడా ఈ నవరాత్రులు చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని మనం పొందుతాము. ఇవి ఈ నెలలో విశేషంగా వచ్చేటటువంటి పండుగ. తదుపరి రాశి ధనుసు రాశి. ఈ రాశికి అధిపతి గురువు. ఆయన ప్రస్తుతం మిథునంలో స్థితి పొంది తన రాశిని తను చూసుకుంటున్నారు సప్తమ దృష్టితోటి. ఇక ధనస్సులో ఉండే నక్షత్రాలు ఏంటంటే మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదము. అంటే ధనస్సు లగ్నంగా చేసుకుంటే 3వ ఇంట్లో అంటే కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని ఉన్నారు వక్రించి, మిథునంలో గురువు ఉన్నారు, తర్వాత కర్కాటకంలో శుక్రుడు ఉన్నారు, సింహంలో రవి, బుధ, కేతువులు ఉన్నారు, ఇక్కడ కన్యలోనేమో కుజుడు ఉన్నారు. వీళ్ళు ఈ గ్రహాలు మళ్ళీ మారుతాయి అన్నమాట. ఎప్పుడంటే 15వ తారీఖున శుక్రుడు కర్కాటకం నుంచి సింహానికి వస్తారు. 17వ తారీఖున రవి సింహం నుంచి కన్యకు వస్తారు. తర్వాత 14న కుజుడు తుల నుంచి కన్య నుంచి తులకొస్తారనమాట. ఇది గ్రహాల స్థితిగతులు, గ్రహాల మార్పులు.
ఇక ఈ రాశి వారికి ఆదాయం చాలా బాగుంటుంది. ఈ నెలలోనూ నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు. అలాగే నూతన ఇంటికి సంబంధించిన వస్తువులు కూడా మీరు కొనుక్కుంటారు. ఇంకా మంచి నగలు కొనుక్కునే అవకాశం ఉంది, ఆభరణాలు కొనుక్కునే అవకాశం ఉంది ఈ మాసంలో మీకు. ఎందుకంటే గురువు ఈ లగ్నాన్ని మీ లగ్నాధిపతి దృష్టి మీ గురువు లగ్నం మీద ఉంది కనుక ఆయన గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయని మంచి గ్రహం ఉన్న గ్రహాలన్నింటిలోనూ. అందువల్ల మీరు గురువు పూజ చేయడం వల్ల గురువు అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. ఇంకా ఆభరణాలు ఉంటాయి, అలాగే మంచి అవకాశాలు కూడా వస్తాయి మీకు. అన్ని మంచి పనులు చేయడానికైతేనే, లేదా ఒక ఉద్యోగ ప్రయత్నాలు చేయడానికైతేనే, లేదా కొత్త వస్తువులు కొనుక్కోవడానికి, ఏ పని చేయాలన్నా మీకు మంచి అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి కనుక ఆ అవకాశాలు అందిపుచ్చుకోండి, మీకు అనుగుణంగా మార్చుకోండి పరిస్థితుల్ని. ఇక ఆస్తులు కూడా కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంటుంది. మీకు ధనలాభం ఉంది కనుక, ధనం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధనం వస్తుంది కనుక ఆ ధనాన్ని మీరు మంచి పెట్టుబడుల రూపంలో పెట్టుకుంటే మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఫ్యూచర్ కూడా ధన ఇబ్బందులు లేకుండా మీరు గడపగలుగుతారనమాట. ఇంకా మీరు ఇతరుల స్త్రీలతో, మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు వాళ్ళతో కాకుండా మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఇక్కడ నుంచి మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం జాగ్రత్తగా పరాయి స్త్రీలతో మాట్లాడడం చాలా మంచిది. ఇంకా ఎవరికి కూడా స్పర్ధలు పెట్టుకుని తావివ్వద్దు. మీరు క్లియర్ కట్ గా నిజాయితీగా ఉండండి. దానివల్ల అప్పుడు మీ మీద ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయన్నమాట. వ్యవసాయదారులకి ఒక మోస్తరుగా ఉంటుంది, విద్యార్థులకి బాగుంటుంది. విద్యార్థులు శ్రద్ధగా చదువుతారు. ఎందుకంటే గురువు దృష్టి ఉంది కనుక విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇంకా కెరీర్ పరంగా కూడా వీళ్ళు విద్యార్థులు వాళ్ళు ముందు జాగ్రత్తతోటి వాళ్ళ కెరీర్ ఎలా ఉండాలని అనుకుంటున్నారు, దానికి తగ్గటువంటి ప్లాన్స్ కూడా వీళ్ళు వేసుకుంటారు. అందువల్ల వీళ్ళకి ముందు భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. మన భవిష్యత్తును ఆలోచించి ఇప్పుడు వీళ్ళు నడుస్తూ ఉంటారన్నమాట. మీరు కుటుంబంలో ప్రతి ఒక్కరి గురించి ఆలోచించుతారు, అంత మంచి లక్షణం మీకుంది. అందువల్ల మీరంటే కుటుంబంలో అందరికీ ఇష్టం ఉంటుంది. మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ కుటుంబంలో ఎవరు ఉండరు. అందువల్ల ఈ మంచి లక్షణం మీరు ఎప్పటికీ కాపాడుకోండి. ఇంకా మీకు సహనం అనేది చాలా అవసరం. ఏ వ్యక్తికైనా సహనం అనేది చాలా అవసరము. ఇక ఈ రాశి వారికి ఈ సెప్టెంబర్ 27 నుంచి అమ్మవారి ఆరాధన, దేవి నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక అమ్మవారి ఆరాధన విశేషంగా చేయండి. అమ్మవారి దర్శనం చేసుకోండి. మీ శక్తి కొలితే అమ్మవారికి కానుకలు ఇవ్వండి. అమ్మవారి అమ్మదయంటే అన్నీ ఉన్నట్లే. ఇక గణపతి నవరాత్రులు ఇంకా అయిపోబోతున్నాయి, ముగింపుకు వస్తున్నాయి కనుక గణపతిని విశేషంగా పూజించండి. గణపతి ఆశీర్వచనాలు పొందండి. ఇక సెప్టెంబర్ 8 నుంచి 15 వరకు ఈ 15 రోజులు, సెప్టెంబర్ 8 నుండి అమావాస్య వరకు ఈ 15 రోజులు పితృపక్షాలు అంటారు, మాలే పక్షాలు అంటారు. ఇవి పితృ దేవతల ఆరాధన విశేషంగా చెయ్యాలి 15 రోజుల్లోనూ. అందువల్ల మీరు పితృదేవతలను ఆరాధించండి, వారి ఆశీర్వచనాలు పొందండి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 25 వరకు భాద్రపద మాసం. సెప్టెంబర్ 22 నుంచి మనకి ఆశ్వేజ మాసం మొదలవుతుంది. ఈ సెప్టెంబర్ నెలలో వచ్చేటటువంటి విశేషం ఏంటంటే మొదటి 15 రోజుల్లోనూ గణపతి ఆరాధన ఉంటుంది. అది ఇంచుమించు 11 రోజులు. 11వ రోజున తప్ప మనం గణపతి నిమజ్జనం చేయము. ఇంకొక 4 రోజులు వదిలేస్తే ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ పౌర్ణమి పాడ్యం నుంచి అమావాస్య వరకు పితృపక్షాలు అంటారు, మహాలయ పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజుల్లో విశేషంగా పితృదేవతల్ని ఆరాధించాలి. మన సంవత్సరం అంతా ఎవరికైనా తల్లిదండ్రులైనా అట్లా అత్తమామలైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రతి సంవత్సరము వారు చనిపోయిన తిథి రోజుని ఆరాధన అనేటువంటిది చేయాలి. అయితే ఈ ఆరాధన చేయలేని ఆ రోజు
రోజు సంవత్సరం అంతా చేయలేకపోయినా ఈ మహాలయ పక్షాల్లో చనిపోయిన మన బంధువులు, మన మిత్రులకైనా సరే, మన బంధువులు తాత ముత్తాతల నుంచి ఎవరు చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఈ మహాలయ పక్షాలు 15 రోజుల్లో ఆరాధన చేసినట్లయితే ఆ శాపం నుండి తప్పుకుంటాం. మనం ఎప్పుడైతే పితృదేవతలకి ఆరాధన చేయలేదో అప్పుడు పితృదేవతల శాపాలు మన కుటుంబాన్ని పట్టి పీడిస్తాయన్నమాట. అవి పిల్లలకు పెళ్లి కాకపోవడము, ఉద్యోగం రాకపోవడము, ఆరోగ్యం లేకపోవడము, ఇలాంటి కష్టాలన్నీ పితృదేవతలు కలిగిస్తాయి. అందువల్ల వాళ్ళకి కనీసం మన సంవత్సరంలో ఒక్క రోజైనా వాళ్ళకి ఆరాధన చెయ్యాలి. ఆరాధన కొన్ని జాతుల్లోనే ఉందంటే బ్రాహ్మణులు, వైశ్యులు ఇలా చేస్తారు. ఇక మిగతా కులాల వాళ్ళైతే దానికి దీనికి బ్రాహ్మణులకి స్వయం పాకం ఇస్తారు. అదైనా సరే ఈ మాసంలో చెయ్యాలి. ఈ 15 రోజుల్లో తప్పకుండా చేయాలి. మన దేవుడి పూజనే మానొచ్చు, కానీ పితృదేవతల ఆరాధన మాత్రం మానకూడదు. వాళ్ళ వల్ల మనం వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళు సంవత్సరం ఆ ఒక్కరోజు సంవత్సరం నుంచి ఆ ఒక్కరోజు వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం పెట్టే భోజనం కోసం, మనం ఇచ్చే వస్త్రం కోసం. అందువల్ల వాళ్ళకి మనం విశేషంగా తప్పకుండా చేయాలి. దానివల్ల మీకు వాళ్ళ ఆశీస్సులు పొందుతారు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు పితృదేవతలు. అందువల్ల ఈ 15 రోజులు విశేషంగా చెయ్యండి. వాళ్ళ ఆశీస్సులు పొందండి. ఇక సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అమ్మవారి దేవి నవరాత్రులు. ఇవి ముఖ్యమైన నవరాత్రులు. ఇందులో అమ్మవారు 9 అవతారాలతో 9 రోజులు 9 అవతారాలతో భక్తుల్ని మనం దర్శనం చేసుకోవచ్చు భక్తులు. అందువల్ల అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. ఇది చాలా మంచి అవకాశం. అమ్మవారి దయ ఉంటే ఇంకా ఎవరు ఏం చేయలేరు. అమ్మవారి దయ ఉంటే అన్ని ఉన్నట్లే. అమ్మవారిని విశేషంగా ఆరాధించండి. అమ్మవారి ఆశీస్సులు పొందండి. ముఖ్యంగా ఈ మాసం మనకు చాలా అదృష్టవంతమైన నెల అని చెప్పుకోవచ్చు. అమ్మవారి పూజలు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందండి. అలాగే పితృదేవతల ఆశీస్సులు పొందండి. ఇది ఈ అన్ని రాశుల వారికి కూడా ఉన్నటువంటి పరిహారాలు. ఇంకా ముఖ్యంగా సంపూర్ణ చంద్రగ్రహణం 7వ తారీఖు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. రాత్రి 9:56 నుంచి రాత్రి 1:26 వరకు ఉంటుంది. అంటే ఇది ఇంచుమించుగా 3:30 ఉంటుంది. అందుకని శతభిష నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రాల నక్షత్రంలో ఈ గ్రహణం పడుతుంది కనుక ఈ 2 నక్షత్రాల వాళ్ళు అంటే కుంభరాశి, మీనరాశి వాళ్ళు చూడకూడదు. మరుసటి రోజు లేచి స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకుని కడుక్కుని అప్పుడు తగినటువంటి పరిహారాలు మీ శక్తి కొలది మీరు బ్రాహ్మణ దానం చేసుకోవచ్చు. ఈ గ్రహణం రాహుగ్రస్త గ్రహణం పడుతుంది అన్నమాట. ఇది ఈ మాసంలో ఉండేటువంటి విశేషాలు.